బౌద్ధ మతం మన ఇండియాలో అంతరించిపోవడానికి కారణం ఏంటో తెలుసా? బౌద్ధ మతం ఒకప్పుడు భారతదేశం నలుమూల పాకింది, 4 శతాబ్దాల పాటు శక్తివంతంగా కొనసాగింది. బట్ ఇప్పుడు ఎందుకు లేదంటే, మొదటిది బ్రాహ్మణ ధర్మాన్ని వ్యతిరేకించడం. బౌద్ధ మతం వేదాలను, ఆచారాలను విమర్శించింది. దీంతో బ్రాహ్మణ వర్గానికి కోపం వచ్చి దీన్ని వ్యతిరేకించి దీన్ని అణచివేయడం మొదలుపెట్టారు. రెండవది రాజకీయంగా సపోర్ట్ లేకపోవడం. అశోకుడు, కనిష్కుడు వంటి రాజులు బౌద్ధ మతాన్ని బాగా సపోర్ట్ చేశారు, కానీ వాళ్ళ తర్వాత వచ్చింది గుప్త రాజవంశులు, మళ్ళీ హిందూ మతానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు వాళ్ళు. మూడవది బౌద్ధ మతాల్లో వచ్చిన డిఫరెన్సెస్. బౌద్ధ మతం పుట్టుక నుంచి మానవత్వాన్ని బోధించేది, వర్ణ వ్యవస్థను వ్యతిరేకించేది, అదే కలర్, అందరికీ ధర్మాన్ని అర్థం చేసుకునే హక్కు ఉందని చెప్పింది. కానీ కాలక్రమేణా బౌద్ధ మఠాలు పెద్ద పెద్ద సంస్థలుగా మారాయి. వాటిలో కొందరు మఠాధిపతులైతే సేమ్ బ్రాహ్మణ ధర్మ గురువులాగా తయారయ్యారు. స్త్రీలను, శూద్రులను మఠాల్లోకి ప్రవేశించనివ్వలేదు. అలా ప్రజలకి బౌద్ధ మతానికి మధ్య దూరం అనేది పెరిగిపోయింది. అంటే సమానత్వాన్ని బోధించిన మతమే చివరికి అదే సమానత్వాన్ని పాటించలేకపోయింది. ఇంకా చివరిగా బౌద్ధ సంస్కృతి కేంద్రమైన నలంద, విక్రమశీల వంటి విశ్వవిద్యాలయాలపై దాడులు చేసి నాశనం చేశారు. ఇది బౌద్ధ మతానికి గట్టి దెబ్బ. ఈ రోజు శ్రీలంక, టిబెట్, థాయిలాండ్ లాంటి దేశాలు మాత్రమే ఉంది